హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నిన్నటి ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎన్నో ఏడుపులు, కొంతమంది సంతోషం, కొంతమంది బాధ, ఇంకొంతమంది నాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదని, ఇంకొంతమంది మనం ఓడిపోయామనేసి, ఇంకొంతమంది మనం గెలిచామనేసి, ఇంకొంతమంది ఏంటో ఈ ఫిజికల్ గేమ్స్ నేను ఆడలేననేసి, ఎన్నో ఎమోషన్స్, ఎన్నో హ్యాపీనెస్లు, ఎన్నో సాడ్ న్యూస్లు. అవన్నీ ఏంటి అనుకుంటున్నారా? నిన్నటి ఎపిసోడ్కి సంబంధించి నిన్నటి ఎపిసోడ్లో రకరకాల ఎమోషన్స్ మనం చూస్తామన్నమాట. ఏంటా ఎమోషన్స్, నేను అసలు ఏం చెప్తున్నా అనేసి మీకు అర్థం కాలేదు కదా. అదంతా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ నిన్న ఏం జరిగింది? నిన్న నార్మల్గా అయితే రాము రాథోడ్ వీళ్ళంతా కామెడీ చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటూ ఉన్న తర్వాత అది అక్కడితో అయిపోతుంది. రీతు, సంజన, రాము రాథోడు. తర్వాత ఏమవుతుంది? నేను నిన్న చెప్పాను, నిన్నను మొన్నటి ఎపిసోడ్లో చెప్పాను, అరే బిగ్ బాస్ హౌస్ నిజంగా మీ నాన్న కాదు, నిజంగా నీ బిడ్డ కాదు, నిజంగా నీ అన్న కాదు, నిజంగా నీ తమ్ముడు కాదు. మనం బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాం? ఇండివిజువల్ గా వెళ్ళాము. ఇండివిజువల్ గా గేమ్స్ ఆడడానికి వెళ్ళాం. బాండింగ్స్ పెట్టుకో. టాస్క్లకు వచ్చేసరికి ఎవ్వరూ లేదు. బయటకు వచ్చినాక నీకు నిజంగా జెన్యూన్ ఆ బాండింగ్ అనిపిస్తే బయటకు వచ్చి కంటిన్యూ చేయి. నువ్వు బాండింగ్ తో ఇరుక్కుపోయి నిజంగా తండ్రి, నిజంగా ఆమె కూతురు ఆయనకి, నిజంగా ఆమె తండ్రి ఆయనకి, ఆ బాండింగ్ వల్ల ఏమవుతుంది తెలుసా? మెంటల్ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల మెల్లగా గొడవలు అనేవి దారితీస్తాయి అనమాట. నిజంగా పర్సనల్ బాండింగ్స్ అమ్మా, నువ్వు దానివల్ల టెన్షన్ పెట్టుకున్నావు, దానివల్ల తలకాయ నొప్పి ఉందంటే అదేమో అనుకుందాం, అదంటే తప్పదు అనుకుందాము. ఏంటండి నాకు అర్థం కాదు. ఆమె ఇంకా తనుజ వచ్చేసి, నాన్న నువ్వు నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, దివ్యాకే ఇస్తున్నాం అనడం. ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వే. ఇక్కడ దివ్యతో ఏంటంటే తను రావడంతో నా పేరు నేను కొంచెం మంచిగా అనిపించిన అని చెప్పడం, దానివల్ల మొత్తం వైబ్ మ్యాచ్ అయింది అనడం. వీళ్ళిద్దరు క్లోజ్ గా ఉండడం వల్ల ఈమె ఫీల్ అవ్వడము. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? ఏదైనా ఉంటే బాండింగ్ పెట్టుకుంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ పెట్టుకో. గొడవలు అయిపోయినాయా, అక్కడితో అయిపోయిందా, టాస్క్ అయిపోయిందా, మళ్ళీ మంచి ఫ్రెండ్షిప్. తండ్రి కూతుర్ల బాండింగ్ ఏందండి? నిజంగా తండ్రితో కూడా ఆమె అలా ఉందా లేదా నాకు తెలీదు. నాన్న ఆమె ఏంటో ఆయన ఏంటో తనని బిడ్డలాగా అనుకోవడము ఎక్కువ అయిపోయిందండి. ఎక్కువ బాండింగ్ వల్ల ఏమైంది తెలుసా? డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయిపోయినాయి. ఏంటి ఆ డిస్టర్బెన్సెస్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు. దివ్యకు ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, నాతో మంచిగా ఉండట్లేవంటే లేదు, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వే. కాకపోతే మేమిద్దరం ఒక టీం అవ్వడం వల్ల దానివల్ల భరణి గారు అయితే చాలా ఎఫెక్ట్ అయిపోయారు అనిపించింది. సేమ్ ఇదే సిచ్యువేషన్ లో సంజన కూడా అంటదనమాట. దివ్య రాకముందు అయితే ఎంత బాగా ఉండేవాడు, ఆమె వచ్చి ఏం మాయ చేసిందో ఏంటో, అసలు దివ్య అనేసి ఆడ మొత్తం భరణి గారి గురించి టాపిక్ అనమాట. నేను ఫస్ట్ తమ్నెల్లో ఉన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా భరణి గారు సేఫ్ ప్లేయర్ అని చాలా మంది అయితే నేను వినడం చూశాను. సేఫ్ ప్లేయర్ ఏంటండి? ఆ ఏజ్ లో ప్రతి గేమ్ ఇచ్చి పడేస్తున్నాడండి. చాలా బాగా ఆడుతున్నాడు భరణి గారు. నిజం చెప్తున్నా, అసలు దాదాపు ఆయనకు 45 ఎబో ఉంటది అనుకుంటున్నా. నేనైతే ఏజ్ నాకు నిజంగా తెలీదు ఎంత ఏజ్ అనేసి. యంగ్ వాళ్ళకి ఈక్వల్ గా బాగా ఆడుతున్నాడండి గేమ్. ప్రతి గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటున్నాడు. ఎవరితోని కూడా ఎక్కువ గొడవలకు పోవట్లేదు. అందరితోని బాండింగ్ ఏర్పరచుకున్నాడు. చూసావా? అక్కడ కన్నింగ్ అండ్ సేఫ్ ప్లేయర్ అనేది అక్కడ ఏర్పడింది అనమాట. ఎందుకంటే మనం బాండింగ్ లో ఏమవుతుంది, అందరికీ ఒకే ప్రిఫరెన్స్ ఇవ్వలేము. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది అవుతుంది. ఇంకొకటి వాళ్ళు ఆలోచించే విధానం వల్ల వీళ్ళు మమ్మల్ని ఎక్కువ చూస్తారు తక్కువ చూస్తారు అనే విధానంలో. ఇంకొకటి ఏంటి, బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే ఎప్పుడు ఏ టాస్క్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎవరు పేరు అవుతారో తెలియదు. ఇప్పుడు ఆ పర్సన్ పేరు అయినప్పుడల్లా వాళ్ళ మధ్య బాండింగ్ కొంచెం ఎక్కువ ఏర్పడుతుంది. అప్పుడు ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి ఏమైతుంది, వాళ్ళ నుండి కొంచెం తప్పు ఏర్పడినా కూడా లేదు నాకంటే వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అనేసి అయితే అట్లా డిస్టర్బెన్సెస్ అయితే చాలా ఏర్పడతాయండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మార్నింగ్ డిస్కషన్ నిన్న ఎపిసోడ్ లో జరిగింది ఇదే అనమాట. అండ్ మధ్యలో కూడా ఎపిసోడ్ లో డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ నిన్న పవన్ కళ్యాణ్ అండ్ తనుజ మొన్నటి ఎపిసోడ్ లో అంటారు వీళ్ళ మధ్య సరిగ్గా అండర్స్టాండింగ్ లేక వాళ్ళు గేమ్ బాగా ఆడలేదు అంటారు. బట్ నిన్న ఎపిసోడ్ లో చాలా బాగా ఆడారండి. ఇద్దరు కూల్ గా కామ్ గా రెండు టాస్క్లు వాళ్ళే విన్ అయ్యారు. తనుజ అండ్ ఇంకెవరు, పవన్ కళ్యాణ్ చాలా బాగా ఆడారు. నెక్స్ట్ అండ్ రీతు అండ్ సంజన పాపం ఏడ్చిందండి. సంజన ఎందుకు ఏడ్చింది? గేమ్ ఓడిపోయింది. తను ఏమని ఏడ్చింది? నేను ఫిజికల్ టాస్క్లు ఆడలేకపోతున్నా బిగ్ బాస్, నాకు ఇవన్నీ తెలీదు బిగ్ బాస్, నాకు ఫిజికల్ టాస్క్లు ఉంటాయంటే. బిగ్ బాస్ అంటేనే ఫిజికల్ టాస్క్లు అంటేనే బిగ్ బాస్. అది తెలియకుండా లోపలికి ఎలా వెళ్ళిందో నాకు నిజంగా అర్థం కాలే. నాకు అసలు ఈవిడ కావాలని ఏడుస్తున్నారా లేకపోతే ఓడిపోయిన బాధలు ఏడుస్తున్నారో నాకు అర్థం కాలే. బట్ ఫిజికల్ టాస్క్లు అయితే పక్కా ఉంటాయి బిగ్ బాస్ అన్నప్పుడు. ప్రతి ఒక్కరికి తెలుసు బిగ్ బాస్ అనగానే ఫిజికల్ టాస్క్లని.
ఆ విషయంలో ఆమె పాపం ఎందుకంటే వాళ్ళని రేజుల నుండి తీసేయడం వల్లనైతే పాపం బాగా ఏడుస్తుంది. నెక్స్ట్ రీతు ఎందుకు ఏడ్చింది, రీతు కూడా టాస్క్ లో ఓడిపోయినందుకు ఎందుకు ఏడ్చింది, ఆమె ఏడవడానికి రీజన్ ఏంటి, ప్రతి పాయింట్ నీతో క్లియర్ గా చెప్తాను. నిన్న ఎపిసోడ్లో అయితే టూ టాస్క్లు జరిగాయండి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే నాచురల్ డాన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఫస్ట్ పాట ప్లే చేస్తారు. పాట స్టాప్ అయిన వెంటనే బిగ్ బాస్ ఒక కలర్ చెప్తారనమాట. ఆ కలర్ హోల్లో నుంచి వీళ్ళు వెళ్ళాలి. అలా ఫస్ట్ వెళ్ళింది అయితే పవన్ కళ్యాణ్. శ్రీజ కూడా పాపం గట్టి పోటీ ఇస్తుంది. శ్రీజ కొంచెం తగ్గింది అనిపించిందండి. అప్పటితో పోలిస్తే కయ్య అనే దాంట్లో ఇంకా అరుస్తూనే ఉంది. ఇంకా కొంచెం ఆమె వాయిస్ చెప్పే విధానం మార్చుకుంటే బాగుంటది అనిపించింది. అలా ఫస్ట్ అయితే పవన్ కళ్యాణ్ వెళ్తాడు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ విన్ అయిపోతాడు. నెక్స్ట్ భరణి వాళ్ళు. అలా ఆ టీం మొత్తంలో అయితే లాస్ట్ కి సంజన అండ్ ఫ్లోరా వాళ్ళు ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే సంజన అండ్ ఫ్లోరా వాళ్ళు ఉంటారు లాస్ట్ కు వాళ్ళు అనమాట. అయితే ఈ మొత్తం టాస్క్లు ఇప్పటి వరకు జరిగిన టాస్క్ లో హైయెస్ట్ ప్లేస్ లో ఉన్న భరణి అండ్ దివ్యకి బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ ఇస్తాడనమాట. ఏంటంటే ఇప్పుడు లీస్ట్ లో టూ టీమ్స్ డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఎవరిది, సుమన్ వాళ్ళ టీం, సంజన వాళ్ళ టీం. అందులో మీరు ఒకరిని అవుట్ ఆఫ్ ది రేస్ చేయాలంటారు. అక్కడ భరణి అండ్ దివ్య అయితే సంజన అండ్ ఫ్లోర్ అని చేస్తారు. ఎందుకంటే సుమన్ శెట్టి అండ్ కొంచెం వీళ్ళు కూడా బాగా, నిజం చెప్పాలంటే అందరు టీంలలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారండి. బట్ ఇక్కడ ఏం తెలుసా, సంజన అండ్ ఫ్లోరా ఇద్దరు అమ్మాయిలే ఉన్నా కూడా నిజం చెప్పాలంటే మాక్సిమం వాళ్ళు ఎంత వరకు ఆడగలరో అంత వరకు ఆడారండి. నిజంగా చెప్పాలంటే ఇద్దరు అమ్మాయిలు అంతవరకు ఆడారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ ప్లేయర్సే. పవన్ కళ్యాణ్ అయినా, డెమాన్ పవన్ అయినా, భరణి అయినా, ఈ రెండు టీంలు కొంచెం లీస్ట్ ఏంటి, సుమన్ శెట్టి, శ్రీజ అండ్ సంజన అండ్ ఫ్లోరా అయినా కూడా వీళ్ళిద్దరు అమ్మాయిలు అయినా కూడా బాగా గట్టి పోటీ ఇచ్చి అయితే బాగా ఆడారు నిజం చెప్పాలంటే. కాకపోతే ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలి కాబట్టి వాళ్ళని అయితే అవుట్ ఆఫ్ ది రేస్ చేస్తారు. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే పిరమిడ్ టాస్క్ అనమాట. పిరమిడ్ టాస్క్ లో అక్కడ గేమ్ ఓడిపోయిన తర్వాత అనమాట, వాళ్ళని అవుట్ ఆఫ్ ది రేస్ చేసిన తర్వాతనే సంజన గారు బాగా ఆడతారు. ఫిజికల్ టాస్క్లు నేను అన్ని ఆడుతున్నాను బిగ్ బాస్, నాకు అస్సలు అవ్వట్లేదు, ఫిజికల్ టాస్క్లు ఉంటాయని తెలియదు అనేసి ఏడుస్తుంది. ఇంకొక రీజన్ ఏం ఏడుస్తుంది తెలుసా, భరణి గారు ఫస్ట్ లో బాగున్నారు, నాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఒకసారి సపోర్ట్ చేశారు కదా అనేసి తను ఎలిమినేట్ అయినప్పుడు ఈయన సపోర్ట్ చేశారు కదా, తన ఫేవరెట్ థింగ్ ని అక్కడ పెట్టారు. ఎవ్రీ టైం ఒక పర్సన్ నుండి బిగ్ బాస్ హౌస్ లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి అస్సలు ఉండకూడదండి. ఎప్పుడు ఒకసారి వాళ్ళు సపోర్ట్ చేశారు, నెక్స్ట్ టాస్క్ కూడా వాళ్ళే నాకు సపోర్ట్ చేయాలి, ఇంకో టాస్క్ కూడా, ఎందుకంటే వాళ్ళతో బాండింగ్ నాకు బాగుంది, ఆయన నేను అన్నయ్య అని పిలుస్తా, ఈమెను అక్క అని పిలుస్తా, ఆయన నాన్న అని పిలుస్తా అనేసి ప్రతి టైం అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఒక సెల్ఫిష్ గేమ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కోసం వాళ్ళు ఆడడానికి వెళ్ళారు. ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని నెక్స్ట్ వాళ్ళ గురించి ఆలోచిస్తారనమాట. అక్కడ ఏమైతుందంటే అది ఫ్లిప్ అనలేము, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ మైండ్ మారుతూ ఉంటుంది. అందుకని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట. అలా ఆమె భరణి గారు మాకే సపోర్ట్ చేస్తారనుకున్నాం, మమ్మల్ని గేమ్ లో ఉంచుతారనుకున్నాం. ఆయన దివ్య వచ్చిన దగ్గర నుండి దివ్య అని ఆడుతున్నాడు. ఏం పాప ఏంటో ఆ అమ్మాయి ఏం మాయ చేసిందో ఏంటో అనేసి అయితే అనడం జరుగుతుంది. నిజంగా పాపం సంజన గారు ఒకసారి మిమ్మల్ని బయటికి వెళ్లకుండా మీకు సపోర్ట్ చేశారు, ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా, అది నాకు అనిపించింది. నెక్స్ట్ అదే టైంలో ఏం చేస్తుంది తెలుసా, తనుజ అండ్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఇన్వాల్వ్. ఏంటంటే ఈ నాచోర డాన్స్ ప్రోగ్రామ్ అప్పుడు తను ఏం చేస్తాడంటే పవన్ కళ్యాణ్ లాగుతాడనమాట భరణి. అది తనుజ తీసుకోలేకపోయింది. నాకు ఏంటి నేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటాడు, నేనే ఫస్ట్ అంటాడు. బట్ నాకు దివ్యకి గొడవ అయినప్పుడు ఎందుకు కామ్గున్నాడు అంటే, ఏమని ఇద్దరు ఆడోళ్ళ మధ్యన గొడవ అయినప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఆయన ఇద్దరితో బాండింగ్ లో ఇరుక్కుపోయిండు. అది మెయిన్ రీజన్. ఆ బాండింగ్ లో ఇరుక్కుపోవడం వల్ల ఈమెకి సపోర్ట్ చేస్తే ఈమె ఫీల్ అవుతుంది, ఈమెకి సపోర్ట్ చేస్తే ఈమె ఫీల్ అవుతుంది. అందుకే ఆయన ఎవరితోని ఇన్వాల్వ్ అవ్వకుండా మాట్లాడకపోవడం వల్ల నేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటాడు, నాకు సపోర్ట్ చేయాలి, అది ఇది అయితే తనుజ కూడా తన అసహనాన్ని బయట పెడుతుంది అనమాట. సో అలా అయిపోతుంది. అయిపోయిన తర్వాత పిరమిడ్ టాస్క్ లో అయితే పవన్ కళ్యాణ్ అండ్ తనుజ చాలా బాగా ఆడతారు. ఈ టాస్క్ కూడా వాళ్ళే విన్ అవుతారనమాట. అంటే కూల్ గా కామ్ గా, ఇదేంటంటే కాన్సన్ట్రేషన్ కి సంబంధించింది అనమాట, ఫిజికల్ టాస్క్ కాదు, గట్టిగా స్ట్రెంత్ కి సంబంధించింది కదా. అలా ఫస్ట్ విన్ అవుతారు. తర్వాత భరణి గారు అసలు వాళ్ళ టీం అయితే భరణి అండ్ దివ్య కూడా చాలా బాగా ఆడారండి. ప్రతి టాస్క్ ఇద్దరు ఫస్ట్ ఆర్ సెకండ్. నిజం చెప్పాలంటే ఆ ఏజ్ లో అంత బాగా ఆడారు. నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళిద్దరు గేమ్ కూడా. ఇక్కడ ఏమైందంటే రీతు ఏడ్చిందనమాట. ఎందుకు ఏడ్చిందంటే పాపం డెమాన్ పవన్ ప్రతీది కరెక్ట్ గా పెట్టాడు. లాస్ట్ గ్లాస్ పెట్టే టైంలో ఏమైందంటే ఈమె కొంచెం షివరింగో టెన్షనో అవుతుంది కదా ఆబ్వియస్లీ. అలా అవ్వడం వల్ల గ్లాస్ మొత్తం పడిపోయింది అనమాట. అట్లీస్ట్ సెకండ్ ఆర్ ఫస్ట్ వచ్చేవాళ్ళు వాళ్ళు. నిజం చెప్పాలంటే రీతు వల్ల ఓడిపోయినందుకు కొంచెం అయితే ఆయన
తిట్టడం మీన్స్ నువ్వు బాగా ఆడుంటే బాగుండేది కదా, లాస్ట్లో పొగట్ట ఒక్క గ్లాస్ పెట్టుంటే బాగుండేది కదా అని అయితే అనడం వల్ల రీతు అయితే చాలాసేపు ఏడుస్తుంది అనమాట. తప్పదు, ఎందుకంటే సమ్ టైమ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. రీతు కూడా కావాలని పెట్టలేదు, కావాలని చేయలేదు, ఆమె కూడా బాగానే ఆడింది. సో మొత్తానికైతే ఇలా కొన్ని ఎమోషన్స్, బంధాలు, బంధుత్వాలతోని కట్టి అండ్ కొంతమంది ఏడవడము అలా అయితే జరిగింది నిన్నటి ఎపిసోడ్. అండ్ ఇంకొకటి, నిన్న ఎపిసోడ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న దివ్య అండ్ భరణి వాళ్ళు అన్ని టాస్క్లు అయిపోయాయి నిన్నటితో. అలా ఫస్ట్ ప్లేస్లో దివ్య అండ్ భరణి ఉన్నారు. వాళ్ళు దాని వలన వాళ్ళు నామినేషన్ నుండి సేవ్ అయిపోయారు. సెకండ్ ప్లేస్లో ఉన్న కళ్యాణ్ అండ్ తనుజ కూడా వాళ్ళిద్దరిలో డిస్కస్ చేసుకుని ఒకరు సేవ్ అవుతారనమాట. అలా కళ్యాణ్ అండ్ తనుజ డిస్కస్ చేసుకుని తనుజ అయితే కళ్యాణ్ని సేవ్ చేస్తుంది. ఎందుకంటే నిజమే, ఎందుకంటే చెప్పలేము ఈసారి ఏమంటారు ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా చెప్పలేము, ఎందుకంటే డబల్ ఎలిమినేషన్ కాబట్టి. సో మంచి డిసిజన్ తీసుకుని అయితే కళ్యాణ్ సేఫ్ లో పెట్టి తను డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. అలా పవన్ కళ్యాణ్, దివ్య అండ్ భరణి గారు ముగ్గురు సేఫ్ ప్లేస్ లోకి వచ్చేస్తారనమాట. అలా మిగతా వాళ్ళంతా డేంజర్ జోన్ లో ఉంటారు. డేంజర్ జోన్ లో ఉన్న వారికి ఈ రోజు ఇంకో టాస్క్ ఉంటుంది. సో ఇది నిన్నటి ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.